రేపు సోమవారం. అందులోనూ మనకు సోమావతి అమావాస్య కూడా రేపే వస్తుంది. కాబట్టి ఇలాంటి తిథి రోజున మీరు తులసి మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం గనక చేసి దీపాన్ని ఇలా వెలిగించినట్లయితే మీకున్నటువంటి సమస్యలు, దరిద్రాలు, బాధలన్నీ కూడా పోయి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతోటి ఈ సోమావతి అమావాస్య తిథి రోజున ఈ పరిహారం అనేది మీ సుడినే మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మనకి ఈ సోమవారంతో ఈ కలిసి రావటం వలన దీన్ని సోమావతి అమావాస్య అని చెప్పేసేసి అంటారు. అమావాస్య ఏంటంటే మనకు చెడుని తీసేసి మంచిని తీసుకొచ్చి పెట్టడానికి మనకి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. కొన్ని అమావాస్యలు ఏంటంటే చెడుని తీసుకొచ్చి పెడతాయి. కానీ మనకేంటంటే ఈ అమావాస్య మామూలు రోజుల్లో వస్తే మనకు చెడుని తీసుకొస్తుంది అని అనుకోవచ్చు. కానీ సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆ శివానుగ్రహంతో ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోయి మనకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. సోమవారం అంటే పరమేశ్వరుడికి అలాగే అంటే శివపార్వతులకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున మీరు కొన్ని నియమాలతో తులసి మొక్క దగ్గర ఇలా దీపాన్ని వెలిగించుకొని ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం అనేది మారిపోతుంది. మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయి. మీరేం చేస్తారంటే చక్కగా రేపు ఉదయాన్నే లేచి శుచిగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కూడా తప్పకుండా రాళ్ళ ఉప్పును వేసుకొని ఇల్లు తుడుచుకోండి. తర్వాత మీరు శివపార్వతుల పటానికి చక్కగా గంధము కుంకుమలతో అలంకరణ చేసి మీకు అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలాగే మీరేంటంటే రేపు పొరపాటును కూడా ఇంట్లో పొట్లకాయ కూర కానీ అలాగే మాంసాహారం కానీ కోడిగుడ్డు కానీ ఇలాంటివి వండకూడదు, తినకూడదు. ఎందుకంటే సోమవారం రోజున ఇలా చేసినట్లయితే శివుడి యొక్క ఆగ్రహానికి గురయ్యి అప్పుల పాలు అయిపోతారు, అలాగే నిందల పాలైపోతారు, అష్ట కష్టాల పారైపోతారు, జాతకంలో దోషాలు అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రత్యేకంగా మనకు అమావాస్యతో కూడా కలిసి రావటం అనేది చాలా శక్తివంతం. కాబట్టి పొట్లకాయ కూరను కూడా పొరపాటును కూడా వండుకోకూడదు, తినకూడదు. అలాగే మనకేంటంటే అమావాస్య తిథితోటి కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా ఇంటిని వాకిల్ని తప్పనిసరిగా శుభ్రం అనేది చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య తాలూకా గ్రహాలు ఏదన్నా దోషాలు మనకు అనుకూలం అనేది లేనప్పుడు మనకి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది. అది మనిషి రూపంలో కావచ్చు, లేదా మన ఇంటి లోపలికి అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక రూపంలో మన వెంటపడి వేధించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి చెడు అంతా కూడా మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మనం దైవారాధనకు దగ్గరగా ఉండాలి. అందులో ముఖ్యంగా బోలాశంకరుడైనటువంటి ఆ పరమేశ్వరుడిని మీరు తలుచుకోవటం వలన మీకు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఇంకా అవకాశం కుదిరితే చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడికి పాలతోటి పెరుగుతోటి మీరు అభిషేకం గనక చేసినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే శివుడి దగ్గర మారేడు దళాలను కూడా సమర్పించినట్లయితే మీకు ఎంతో మంచి జరుగుతుంది. మీరు ఈ రోజున నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. ఇలాంటి నియమాలు పాటించుకుంటా తులసి మొక్క దగ్గర ఈ పరిహారం అనేది చేసుకోండి. తులసి మొక్క దగ్గర అంటే తులసి కోట అంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఈ రోజుల్లో పూజలు చేస్తూ ఉన్నారండి. తులసమ్మ దగ్గర దీపం గనక మీరు వెలిగించినట్లయితే సర్వ దరిద్రాలు, సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయన్నమాట. తులసమ్మలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. తులసమ్మ లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారు. ఏ ఇంట్లో తులసి మొక్క నిత్యం పూజలు అందుకుంటూ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర బాధలు, సమస్యలు, కష్టాలు, దోషాలు అలాగే చెడు శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రావన్నమాట, ప్రవేశించవు. ఆ ఇంటి చుట్టూతా వాతావరణం అలాగే ఆ ఇంటి లోపల ఉన్నటువంటి వాతావరణం అంతా ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుందన్నమాట. ఆ ఇంట్లో గొడవలు, సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. సంపాదన బాగుంటుంది, అప్పుల సమస్యలు ఉండవు. ఇంట్లో అందరూ కూడా ప్రేమానురాగాలతో మంచి ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కుండీల్లో లేదా తులసి కోటలాగా కట్టించుకొనైనా సరే తులసమ్మకు మీరు పూజ చేసుకోవటము, చక్కగా సాంబ్రాణి ధూపం వేయటం అవ్వచ్చు, హారతి కర్పూరం ఇవ్వటం అవ్వచ్చు, తులసమ్మ చుట్టూత ప్రదక్షిణలు చేయటం వల్ల ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు కూడా సంపాదన పరంగా అన్ని రకాలుగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. పిల్లల పరంగా కొంతమందికి వివాహం కాని వారికి వివాహం అవ్వటము, చక్కగా సంతానం లేని వారికి సంతానము ఉండటము, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలగటము, ఇట్లా ఎన్నో రకాలుగా అప్పులు తీరిపోవటము, సంపాదన పరంగా కలిసి రావటము, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గటము, పిల్లలు అనుకూలంగా మీకు మారటము, ఇలా ప్రతిదీ కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది. ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం ఆడుతూ ఉంటుంది.
కాబట్టి రేపు మీరు తప్పనిసరిగా సాయంత్రం సంధ్యా సమయంలో తులసమ్మ దగ్గర దీపం ఇలా వెలిగించండి. దీపంలో ఇది వేయండి. ఇది వేసినట్లయితే మీకున్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి సంపద అనేది బాగా రెట్టింపు అవుతుందన్నమాట. చక్కగా స్నానం చేయాలి. తప్పకుండా తలస్నానం చేయటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకు అమావాస్యతో కూడా కలిసి వచ్చింది కాబట్టి తలస్నానం చేయటం వలన మీరు చేసేటటువంటి ప్రతి పూజ కూడా శివపార్వతులకు అంకితం చేయబడుతుందన్నమాట. అలాగే మీకు అవకాశం కుదిరితే శివాలయానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. లేకపోతే ఇంట్లోనైనా సరే శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి పటానికి మీరు చక్కగా గంధము పూలతో అలంకరణ చేసి మీరు పాలతో చేసినటువంటి నైవేద్యం పాలు కానివ్వండి, లేదా పాయసం కానివ్వండి, లేదా బెల్లం ముక్కైనా అరటి పండైనా ఇట్లా మీకు ఉన్నట్లుగా మీరు చేసుకోదగినట్లుగా మీరు పూజ చేసుకోవాలి. దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం వలన ఏంటంటే సర్వదరిద్రాలన్నీ కూడా దూరం అయిపోతాయి, దుఃఖాలన్నీ తొలగిపోతాయి, సంతోషం విరజిల్లుతుందనమాట. ఆ ఇంట్లో నవ్వులతో కలకలలాడుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యం కూడా ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఆయుష్ అనేది పెరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా మీరు దీపారాధన చేసుకోవాలన్నమాట. ఇక మీరు తులసి కోట దగ్గర దీపం ఎలా వెలిగించాలి అనంటే ముందుగా చక్కగా ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. ఆకులు ఏదన్నా రాలి పడిపోయి ఉన్నా, అంతకు ముందర ఏదన్నా సాంబ్రాణి కడ్డీ లేదన్నా వెలిగించి ఉన్న కొంతమంది అలాగే పట్టించుకోరండి. కానీ తప్పనిసరిగా తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. ప్రతిరోజు కూడా చెంబుడు నీటిని సమర్పించుకోవాలి. మనము తులసమ్మ ఎక్కడా కూడా ఎండిపోకూడదు, అంటే వడబడిపోకూడదు. చక్కగా పచ్చగా గుబురుగా ఉండాలన్నమాట. మీరు తులసి మన్నును మీ నుదుటిన ధరించినా మీకు చాలా మంచి జరుగుతుంది. ఇలా రేపు చక్కగా మీరేం చేస్తారంటే ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకు మీద మట్టి ప్రమిద తీసుకొని మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మీరు దీపారాధన చేయాలి. తులసమ్మ దగ్గర ఆవు నేతితో మీరు దీపం అనేది వెలిగించాలి. అలా ఆవు నేతితో దీపం వెలిగించి మీరు అందులో వచ్చేటప్పటికి కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, చిటికెడు కుంకుమ పువ్వును కూడా ఆ దీపంలో వెయ్యాలన్నమాట. వెలిగేటటువంటి ఆ మట్టి ప్రమిదలో మీరు వెయ్యాలి. అలా కుంకుమ పువ్వుతో ఆవు నేతితో కలిపినటువంటి దీపము మీరు మట్టి ప్రమిదలో వెలిగించి తులసమ్మ దగ్గర దీపం వెలిగించినప్పుడు మీకు చాలా మంచి జరుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. కుంకుమ పువ్వు మనకు ఎరుపు రంగులో ఉంటుంది. అంటే మనకు సంపద పెరగటానికి, చెడును తీసేసి మనకు మంచిని తీసుకొచ్చి పెట్టడానికి కుంకుమ పువ్వు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. చిటికెడంటే చిటికెడు చాలు, లేదా 2-3 రేకులైనా సరే అట్లా వేసుకుంటే ఆ దీపం అనేది అద్భుతంగా మారిపోతుందన్నమాట. దానికి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుంకుమ పువ్వుతో మనం ఇలా తులసమ్మ దగ్గర దీపం వెలిగించినట్లయితే మీకు తొందరగా ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆవు నేతితో దీపం వెలిగించి అందులో చిటికెడు కుంకుమ పువ్వును వేయటం వలన మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మీకు ఓపిక ఉంటే మీకు ఇంకా ఎంత పుణ్యం, ఎందుకంటే మనం ఎంత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు. అలా అన్నమాట. మీరు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీకు ఎంతో పుణ్యం దక్కుతుంది. మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. ఒకవేళ శక్తి లేదు అనుకుంటే 11 సార్లైనా, 5 సార్లైనా, 9 సార్లైనా ఇలాగైనా సరే మీరు ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం వలన చాలా చాలా మంచి జరుగుతుంది. ఇంకా మీరు తులసి మన్నును కూడా మీరు గంధము అంటే సింధూరం లాగా తులసి మన్నును అంటే తులసి మట్టిని కూడా ధరించండి. అంటే నుదుటన పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీకు ఆ మట్టికి ఏంటంటే తులసి దగ్గర ఉన్న మట్టికి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పూజలు ఉంటుంది కాబట్టి పవిత్రం అవుతుంది. ఆ మట్టిలో శక్తులు అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఏదన్నా పని మీద ఎదురు వెళ్తున్న తులసి చెట్టు ఎదురుగా వచ్చేటట్లుగా పెట్టుకోవటము, అలాగే తులసమ్మను తాకటము, తులసమ్మకు దండం పెట్టుకోవటము, ఇలా మనం మన్నును పెట్టుకోవటము, ఇలా చేయటం వలన మీకు ఎలాంటి కోరికైనా, కొంతమంది ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటారు, పెళ్లి చూపుల కోసం వెళ్తూ ఉంటారు. ఇట్లా మీకు ఏ పనైనా సరే 100% సక్సెస్ అనేది అవుతుందన్నమాట. అలాగే ఈ దీపం వెలిగించిన తర్వాత మీరేం చేస్తారంటే తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం కూడా వేయండి. దీనితో పాటుగా మీరు పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఆ పచ్చకర్పూరంతో కూడా మీరు హారతిని ఇవ్వండి. అలాగే ఆ తులసమ్మ దగ్గర కూడా కాస్తంత పసుపు కుంకుమలు కూడా, గంధము పసుపు కుంకుమలు కూడా చల్లండి. ఇలా చేయటం వలన రేపు సోమావతి అమావాస్య రోజున ఈ దీపం అనేది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి అలాగే ఆ పార్వతీదేవికి అంకితం అవుతుంది. మీ మనోవాంఛ అనేది సిద్ధిస్తుంది. మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా తులసమ్మ దగ్గర రేపు దీపం ఇలా వెలిగించి దీపంలో ఇది వేయండి. అలాగే మీకు అందుబాటులో ఉంటే గోమాత ఆవు ఉంటుంది కదండి, ఆవు కూడా పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి.
ఆలోచించండి. రేపు ప్రత్యేకమైనటువంటి ఈ రోజున ఇలా చేయటం వలన కూడా ఆ గోవును కూడా తాకటం వలన మీకు సకల పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు శివాలయానికి వెళితే నంది ఉంటుంది కదా, ఆ నంది చెవులో రహస్యంగా మీ కోరికను చెప్పండి. అలా చెప్పుకోవటం వలన మీ కోరిక ఏంటంటే తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇంకా మీకు అవకాశం కుదిరితే శివాలయం దగ్గర నుంచి వచ్చేటప్పుడు విభూది ఉంటుంది కదా, ఆ విభూదిని తీసుకొచ్చి మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో వేసుకొని చిటికెడు కలుపుకొని చేసినా, లేదా మీ నుదుటిన ధరించినా మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఆరోగ్యము, ఆయుష్ అనేది పెరుగుతుంది, సంపద అనేది పెరుగుతుంది. దుష్ట శక్తులు ఏవి కూడా మీ దగ్గరకు ప్రవేశించకుండా ఉంటాయన్నమాట. ఇంకా మీకు ఏదన్నా అనారోగ్య పరిస్థితులు ఏదన్నా ఉన్నాయి, బాగోలేదని అనుకున్నప్పుడు చిటికెడు విభూదిని మీరు నోట్లో వేసుకొని చప్పరించినా కూడా మీకు అదంతా కూడా తలనొప్పులు కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. చిటికెడు చాలు, ఎక్కువేం అవసరం లేదు. అట్లా చేసేసేయండి. ఇలాంటి నియమాలు చేసుకుంటా రేపు చక్కగా తులసమ్మ దగ్గర మీరు ఇలాంటి పరిహారం చేసినట్లయితే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది. మీకు తులసి చెట్టు లేకపోతే ఇప్పటికైనా సరే మీ ఇంట్లో తప్పకుండా తులసి చెట్టును పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే తులసి చెట్టు రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేసేయండి. చక్కగా ఏం చేయాలి ఏంటి, ఎలా దీపం వెలిగించాలి, దీపంలో ఏం వేయాలనేది తెలిసింది కదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమః శివాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి అంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు అండదండలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.